ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 13 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు శనివారం కావడంతో మీ రాశాధిపతి అయిన శనిగ్రహ ప్రభావం బలంగా కనిపిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు పరిపక్వత, సహనం మరియు బాధ్యతాయుతమైన వైఖరి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఆలస్యం అవుతున్న పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టపడి చేసిన పనికి ఫలితం పొందే సమయం దగ్గర పడుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకి దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ కృషికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. సహోద్యోగులతో సహకార భావంతో వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. పాత కస్టమర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ, ఆన్లైన్ సేవలు, కన్సల్టింగ్ మరియు సర్వీస్ రంగాలకు చెందిన వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకం మరియు పారదర్శకత పాటించడం అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు లేదా గృహ సంబంధిత వ్యయాలు పెరగవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కొత్త అప్పులు చేయకుండా ఉండడం మంచిది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక శ్రమ కారణంగా అలసట, కాలనొప్పులు లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. ఉదయం కొద్దిసేపు ధ్యానం లేదా నడక చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల ఆనందం కలుగుతుంది. పెద్దల సలహాలు మరియు ఆశీర్వాదం మీకు ఉపయోగపడతాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈరోజు మంచి సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువుల మార్గదర్శకత్వం విజయానికి దోహదపడుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు సహనం, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ప్రారంభిస్తే శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాశ్యాధిపతి శనిగ్రహం అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. అలాగే కాకులకు ఆహారం వేయడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.